హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంట ఛానల్. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ గరం మసాలా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. షాజీరా, ఒక్క బిర్యానీ ఆకు, 2-3 లవంగాలు, ఒక చెక్క, 2 ఇలాయచీ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక ఆనియన్ వేసుకోవాలి పొడుగ్గా. దీంట్లోకి వెజిటేబుల్స్ అన్ని పొడవుగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా బఠానీ, ఇంకా అలాగే ఒక 5 to 6 క్యాష్యూస్ యాడ్ చేసాము. కాజు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కొద్దిగా బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక క్యారెట్ వేస్తున్నాము. క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా బీన్స్ ముక్కలు వేసుకొని మళ్ళీ ఇవన్నీ ఒకసారి బాగా మగ్గించుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి లార్జ్ క్యూబ్స్ ఉన్న ఆలు ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా బిగ్ క్యూబ్ సైజ్లో కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇవి చోలే, ఇది ఆప్షనల్. మేము ఇక్కడ చోలే కూడా యాడ్ చేసాము. కొద్దిగా 1/2 కప్ ఆఫ్ చోలే కూడా, ఉడకబెట్టుకున్న చోలే వేసుకోవాలి. తర్వాత ఇది మూత పెట్టుకొని ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇవి బాగా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇంకా పుదీనా వేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మేము ఇక్కడ 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము. బాగా వాష్ చేసి పెట్టుకొని నానబెట్టిన రైస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో రైస్లో కూల్ వాటర్ వేయకుండా హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాము. సో అన్నం మెత్తగా అవ్వకుండా, బ్రేక్ అవ్వకుండా ఇక్కడ చూపించిన విధంగా బాగా బాయిల్ అయిన హాట్ వాటర్ రైస్లోకి వేసుకోవాలి. ఇది మూత పెట్టుకొని ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అండ్ దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాము అండ్ కొద్దిగా గరం మసాలా, ఈచ్ 1 స్పూన్ యాడ్ చేసాము. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. అండ్ ఇది ఒక 5 minutes పాటు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఒకసారి మూత తీసుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి, కింద అడుగు పట్టకుండా. సో చూపించిన విధంగా మీరు ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇలా పొడిలాడుతూ బిర్యానీ వస్తుంది. అండ్ ఈ రెసిపీ వీకెండ్ టైమ్స్లో పిల్లలకి కానీ లంచ్ బాక్స్లో కానీ చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ రెసిపీ. అండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అయినా ఈ వెజిటేబుల్ రైస్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అమ్మ వంట ఛానల్. థ్యాంక్ యూ.